నేరుగా కూర్చోండి, స్థిరంగా కూర్చోండి. బ్యాక్ వెన్నెముక నేరుగా ఉండాలి. వంగకండి, ముందు వెనకాల వంగకండి. అందరూ ఈ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళైనా సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా సరే, అందరూ స్థిరంగా నేరుగా ఏకాగ్రత చిత్తంతో ఓంకారం పఠించాలి. ఓ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता ह्य सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ఇతరుల కోసరం విశ్వాత్మ ప్రార్థన, విశ్వజనీన ప్రార్థన అందరికీ తెలిసినదే. ते सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। सर्वस्तरतु दुर्गाणि, सर्वो भद्राणि पश्यतु, सर्वः सद्बुद्धिमाप्नोतु, सर्वः सर्वत्र नन्दतु। दुर्जनः सज्जनो भूयात्, सज्जनः शान्तिमाप्नुयात्। शान्तो मुच्येत बन्धेभ्यो, मुक्तश्चान्यान् विमोचयेत्। ओम शांति शांति शांति। అదే భావంతో, అదే ఒక ఆసనంతో శ్రీరామకృష్ణుని ధ్యానం చేద్దాం. శ్రీరామకృష్ణ రూపం భావించండి. మీ హృదయంలో కూర్చున్నట్లుగా శ్రీరామకృష్ణ నామం జపిస్తూ ఉండండి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. విమల పరమహంసం రామకృష్ణం భజామః. శ్రీరామకృష్ణ స్తవరాజ, దాన్ని పాడుతూ తాత్పర్యం చదువుతాను, ధ్యానం చేయండి. ఓంకార వేద్య పురుషః పురాణో బుద్ధేశ్చ సాక్షి నిఖిలస్య జంతో यो वेत्ति सर्वं न च यस्य वेत्ता परात्मरूपो भुवि रामकृष्ण. परात्मरूपो भुवि रामकृष्णः. ప్రణవనాదమైన ఓంకారముచే తెలియబడువాడవు,
సర్వజీవులలో బుద్ధి అనుబడు ఆత్మచేతన రూపములో సాక్షిగా నిలచినవాడవు. ఓ రామకృష్ణ, నువ్వు సమస్తము తెలిసినవాడవు, సర్వజ్ఞుడవు. కానీ నిన్ను తెలుసుకోగలిగేవారు ఎవరూ లేరు. పరమాత్ముడు అయిన నువ్వు ఇచ్ఛామాత్రంగా ఈ భువిపై అవతరించావు. మోక్షస్వరూపం తవ ధామ నిత్యం యథా తదాప్నోతి విశుద్ధచిత్తః తతోపదేష్టా కిల తత్వవేత్తా త్వం విశ్వధాతా భువి రామకృష్ణ త్వం విశ్వధాతా భువి రామకృష్ణ. ఓ రామకృష్ణ, నీవు ఎల్లప్పుడూ నిత్యానందదాయకమైన ముక్తి స్థితిలో ఉంటావు. నీవు సమస్త తత్వజ్ఞాన సంపన్నుడవు. పరిశుద్ధమైన మానసం కలవారు ఆ మోక్షధామాన్ని ఎలా పొందగలరో నీ ఉపదేశములలో చూపావు. ఆ విధంగా భువిపై అవతరించిన ఓ రామకృష్ణ, నీవు విశ్వంలోని అసంఖ్యాక జనులకు ఆధారభూతుడవు. అలాగే ఇంకొక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇంకొక 2 శ్లోకాల్ని పఠించి దాని తాత్పర్యం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీరామకృష్ణులతో పాటే మనం సత్సంగం చేయడానికి ప్రయత్నించాలి. తేజోమయం దర్శయసి స్వరూపం కోశాంతరస్థం పరమార్థతత్వం సంస్పర్శమాత్రేణ నృణాం సమాధిం విధాయ సద్యో భువి రామకృష్ణః విధాయ సద్యో భువి రామకృష్ణః. స్పర్శమాత్రం చేత ఆధ్యాత్మిక సాధకులకు భావసమాధిని అనుగ్రహించగల సమర్థుడవు. పంచకోశాంతర్గతమైన స్వయం ప్రకాశక శుద్ధ చైతన్యంగా భాసిల్లు నీ నిజస్వరూపం సాధకులకు పరమార్థతత్వాన్ని వెల్లడి చేస్తుంది. అట్టి పరమాత్ముడవైన నీవు భువిపై శ్రీరామకృష్ణునిగా అవతరించావు. రాగాదిశూన్యం తవ సౌమ్యమూర్తిం దృష్ట్వా పునశ్చాత్ర న జన్మభాజః స్థానే యదాదాయ విశుద్ధసత్వం ఈహావతీర్ణో భువి రామకృష్ణ ఈహావతీర్ణో భువి రామకృష్ణః. ఓ రామకృష్ణ, శుద్ధ చైతన్యపూర్ణమైన నీ మనోహర రూపమును చూసినంతనే మానవులు కామమోహాది వికారములు నశించి పునర్జన్మ లేని మహోన్నత పరమ పదమును పొందుతున్నారు. లోకులను ఇలా ముక్తులను గావించు ఉద్దేశముతోనే నువ్వు ఈ లోకంలో అవతరించావు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వవ్యాపి సర్వోత్తముడు సర్వజ్ఞుడైన భగవాన్ శ్రీరాముకి తలుచుకుంటూ ఆయన రూపాన్ని మన హృదయంలో చూసుకుంటూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నామని భావించండి. అందరూ
వారి వారి స్థలంలో నుంచే నమస్కారం చేసుకోండి శ్రీరామకృష్ణులకు. అదేవిధంగా శ్రీమాత శారదాదేవి పాదపద్మాలకు ప్రణామాలు. సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గా, షోడశి, వైష్ణవి, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, మా శారద అమ్మ, ఆవిడ పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాం. వీరేశ్వరుడు, మూర్తమహేశ్వరుడు, యుగాచార్యుడైన స్వామి వివేకానంద పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం మనం. అదేవిధంగా మంత్రదీక్ష తీసుకున్న శిష్యులు, భక్తులు వారి వారి గురువులకు ప్రణామాలు అర్పించుకోండి. ఇతరులందరూ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అనుకుంటూ, గురువులు, మహాత్ములు, సాధకులు, యోగులు మన దేశంలో ఇతర దేశాల్లోనూ ఉన్నారు. వారందరికీ మీ ఇళ్లల్లో నుండే నమస్కారం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీ గురువులకు ప్రణామాలు చేసుకోండి. వారి ఆశీర్వాదం పొందడానికి మళ్ళీ నమస్కరించుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. తొమ్మిదవ అధ్యాయం ముగింపు శ్లోకాల్లో ఉన్నాం. చివరి 2-3 శ్లోకాల్లో అవే ఈరోజు పారాయణం చేస్తూ అర్థం చేసుకొని ముందుకు వెళదాం. 32, 33, 34. 32, 33, 34 తొమ్మిదవ అధ్యాయం. మెల్లిగా పఠిస్తాను, అయితే ధ్యాన శ్లోకం అందరూ పఠించవచ్చు కలిసి. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. అథ నవమోऽధ్యాయః. అందరూ పఠించండి. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవానువాచ మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రః తేపి యాంతి పరాంగతిం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః. హరి ఓం. రాజవిద్యా రాజగుహ్యయోగం
దాని అసలైన రహస్యం ఏమిటి, దాని గొప్పతనం ఏమిటి అర్థం చేసుకుంటూ ఉన్నాం గత 6 నెలల నుండి. అంటే ఈ కరోనా మహామారి ప్రారంభమయ్యి 2 నెలల తర్వాత ఈ ఉపన్యాసం వల్ల ప్రతి శనివారం ఇంగ్లీష్లో ప్రతి ఆదివారం ప్రారంభించాం. ఈ రోజుకి 9వ అధ్యాయం ముగింపుకు వస్తాం. గత శనివారం ఈ మన స్వామి తుర్యానందజీ గారి పత్రాల నుండి, లేఖల నుండి, లెటర్స్ నుండి స్పిరిచువల్ ట్రెజర్స్ అనే ఆంగ్ల పుస్తకం నుండి కొన్ని విషయాలు చదివాను. ఇప్పుడు కూడా ఈ భావంతో, భక్తి అనే భావంతో, శరణాగతి అనే భావంతో మనం శ్రీకృష్ణుడి ఉపదేశాలు అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన సంక్షిప్తంగా ఈ శ్లోకాల ఒక తాత్పర్యంని లెటర్స్ రాశారు, భక్తులకి, శిష్యులకి రాశారు. ఈ భగవద్గీత ఒక సారాంశం ఏమిటి? సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అన్నారు శంకరాచార్యులు. అన్నారు సమస్త వేదార్థ సార సంగ్రహభూతం, క్వింటెసెన్స్ అంటావు దాన్ని. అన్ని వేదాలు కలిపి, ఉపవేదాలు కలిపి ఏమి తెలుసుకుంటామో అది భగవద్గీతలో 700 శ్లోకాల్లో తెలుసుకోవచ్చు. అందుకే ఈ స్వామీజీ అంటారు, తుర్యాన్జీ రాస్తారు, శ్రీరాముడు చెప్పింది ఏమిటో తెలుసా నీకు? వాట్ శ్రీరామకృష్ణ హ్యాస్ సెడ్ అబౌట్ ద గీత. ఏమన్నారు శ్రీరామకృష్ణ వాళ్ళు? భగవద్గీతని, ఆ గీత అనే పదాన్ని 10 సార్లు ఉచ్చరించండి, అది దాని ఒక ఎసెన్స్ ఏదుందో, సారాంశం ఏందో మీకు తెలిసిపోతుంది. 10 సార్లు దాన్ని ఉచ్చరిస్తే ఏమవుతుంది? త్యాగి అనే పదం బయటకు వస్తుంది నాలుక నుండి. అంటే గీతా సారాంశం ఏమిటి? త్యాగము చేయి, త్యాగము చేయి, త్యాగము చేయి. ఇంకొక దాని పదప్రయోగం ఏమిటి? శరణాగతి, శరణాగతి, శరణాగతి. అందుకే పుష్పాలతో త్యాగం చేస్తాం, అర్పిస్తాం. అందుకే శ్రీరామకృష్ణ అనింది త్యాగి, త్యాగి, త్యాగి అని 10 సార్లు ఉచ్చరించు. అప్పుడు ఏమవుతుంది? విచ్ మీన్స్ వన్ హూ హ్యాస్ రినౌన్స్డ్, త్యాగం చేసేవాడు అవుతావు. మద్భక్త మత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి యదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అవన్నీ చదివాం. తత్కురుష్వ మదర్పణం, త్యాగం చేస్తున్నాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలాన్ని కూడా త్యాగం చేస్తున్నాం. తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధో అని చెప్తూ ప్రతిరోజు నమస్కారం చేస్తున్నాం. అది భగవద్గీత సారాంశం అని శ్రీరాముడు చెప్పింది. స్వామిజీ రాస్తున్నారు ఇక్కడ, సమ్ సే ది మెసేజ్ ఆఫ్ ద గీతా ఇస్ పర్ఫార్మ్ స్వధర్మ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ నాన్ అటాచ్మెంట్ అండ్ ఆఫర్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ టు గాడ్. ఐ సే దట్ ఇఫ్ వన్ క్యాన్ డూ దిస్, వాట్ మోర్ డస్ వన్ నీడ్? The Lord himself said in the Gita, whatever you do, 27వ శ్లోకం 9వ అధ్యాయం, యత్కరోషి యదశ్నాసి, దాని ఇంగ్లీష్ అనువాదం స్వామిజీ రాశారు ఇక్కడ. వన్ హ్యాస్ టు మేక్ ట్రమెండస్ ఎఫర్ట్. అది చేయడానికి కొంచెం నడుము వంచాలి. ఒక మంచి క్రీపర్, మంచి ఉద్యానవనం ప్రారంభించాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ప్లానింగ్ చేయాలి. ఊరినే వెళ్ళేదో చెట్లు నాటడం కాదు, మొక్కలు నాటడం కాదు, విత్తనాలు అలా విసిరేయడం కాదు. ప్రతిదానికి ఒక డిజైనింగ్ అని ఉంటుంది. వంట చేయడానికి ఎంత శ్రమించాలి. రెడీమేడ్ వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తినేసుకోవడం అది వేరే విషయం. ఇంటి వంట ఎంత పని ఉంటుందని, పండించే సమయం నుండి అది నోట్లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అరిగించే సమయం వరకు ఎంత పని, ఎంత పని, ఎంత పని. ట్రమెండస్ ఎఫర్ట్, సాధన చేయాలి. నో ఫ్రీ ఫుడ్ అంటారు ఈ కాలంలో. ఒక చీమకి ఆకలేసినా పంచదార కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి. అలాంటి సందర్భం వస్తున్నప్పుడు మనం ఎంత సాధన చేయాలి. మన షడ్ రిపువులు ఎలాగే మనం జయించాలి. కామ, క్రోధ, లోప, మోహ, మద, మాత్సర్యం మాటికి పుట్టుకొని ఎక్కువ అవుతూ ఉంటుంది అది. అందుకే ఇక్కడ అంటారు ట్రమెండస్ ఎఫర్ట్, ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఇట్ సెల్ఫ్, బట్ దేర్ ఇస్ నో నీడ్ టు బి డిస్కరేజ్డ్. భయపడే అవసరం లేదు, నిరాశపడే అవసరం లేదు. దానికి ఎక్కడ శ్రీకృష్ణ ఏమంటున్నాడు ఇక్కడ? నమే భక్త ప్రణశ్యతి. ఆ హోప్, విశ్వాసం, శ్రద్ధ, నమ్మకం ఇస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు భగవంతుడు. ఇఫ్ ద గోల్ ఈజ్ నాట్ అటైన్డ్ ఇన్ దిస్ బర్త్, ఇట్ విల్ బి అటైన్డ్ ఇన్ ద నెక్స్ట్. ఓన్లీ వీ మస్ట్ నాట్ ఫర్గెట్ ద గోల్.
The practice should be continued, and one day success is bound to come. According to my view, is surrender oneself to God. శరణాగతి చేయి, భక్తి చేయి. సరెండర్ వన్ సెల్ఫ్ టు గాడ్. నీ అహంకారం ఒక నడువును వంచేయాలి, అహంకారాన్ని రుబ్బేయాలి, అహంకారాన్ని మర్దనం చేయాలి. కాళీయ మర్దనం చేసినట్టు భగవంతుడు అది మనం మర్దన చేయాలి మన అహంకారాన్ని. కొమ్ముల్లాగా బయటకు వచ్చి నిందిస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. సరెండర్ టు గాడ్ అనే ఒక భావం కంప్లీట్లీ ఎఫేస్ ద ఈగో. అహంకారం అనే ఒక దాన్ని చెరిపేస్తుంది అది సరెండర్ అనేది. తర్వాత ఏమవుతుంది? టు బిలాంగ్ ఎంటైర్లీ టు గాడ్, నాట్ టు డిపెండ్ ఆన్ ద లీస్ట్ ఆన్ వన్ సెల్ఫ్ ఆర్ ఎనీవన్ ఎల్స్. ఇన్ వాట్ ఎవర్ వే వన్ అకంప్లిషెస్ దిస్, one's life becomes fulfilled. God is very compassionate. నమే భక్త ప్రణశ్యతి. దయామూర్తి ఆయన, ప్రేమమూర్తి ఆయన, కరుణామూర్తి, కరుణామయీ జగజ్జనని శారద. ఎంతమందికి అభయం ఇచ్చింది, ఎంతమందికి రక్షించింది. దొంగలైనా సరే, సన్యాసులైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, పామరులైనా గొప్పవాళ్ళైనా అందరినీ అమ్మ రక్షించింది. అమ్మే శివ, శివాయ శక్తి. రామకృష్ణవే శారదామాత, శారదామాతే రామకృష్ణులు. తర్వాత if we can depend on him, he will do whatever is necessary for us. Krishna promised in the Gita, my devotee never perishes. నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు నశించడు, దుఃఖాలకి వెళ్ళడు. అయితే భక్తి చెయ్యాలి, భక్తిని ఆచరించాలి. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని భగవంతుడు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పిలవడం కాదు, సమయోచితంగా ఏదో కూర్చోవడం కాదు, నామకే వాస్తే అంటారు, కాలక్షేపానికి ఒక పారాయణం కాదు. మోక్ష పొందే వరకు నేను ఆగను. స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటే అది అర్థం. అక్కడ గోల్ అంటే చాలామంది వివేకానంద కొటేషన్ తీసుకొని ఉద్యోగం సంపాదించడం, లేక డబ్బు సంపాదించడం, లేక ఏదో పేరు ప్రతిష్టలు అదే గోల్ అనుకుంటారు. చాలా తప్పు అభిప్రాయం అది. అసలైన గోల్ ఏమిటి? ఆత్మసాక్షాత్కారం, రియల్ నేచర్ తెలుసుకోవడమే, నీ అస్తిత్వం తెలుసుకోవడమే, ఎందుకు పుట్టావనే తత్వం తెలుసుకోవడమే అసలైన గోల్, అసలైన లక్ష్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యం మన గోల్. 4 పురుషార్థాలు ఉన్నాయి మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. అర్థకామాలు అంటే డబ్బు సంపాదించడం, లేక దాన్ని కోరికల్ని తీర్చుకోవడం జరుగుతూ ఉండొచ్చు. దాంట్లో ఏ విధమైన ఒక ఇది లేదు, నిందన లేదు, ఏ విధమైన తప్పు అని లేదు. అయితే ధర్మాన్ని కాంప్రమైజ్ చేయకూడదు. పాలులో నీళ్ళ పర్సంటేజ్ ప్రమాణం ఎక్కువ అవుతూ ఉంటే అది ధర్మ విరుద్ధం. సమాజంలో ఈ చట్ట విరుద్ధమైన పనులు మనం చేస్తూ ఉంటే ధర్మ విరుద్ధం. అందుకే సమాజంలో ఈ రోగాలు, ఈ నరక యాతనలు. ధర్మంతో పాటు అర్థం, ధర్మంతో పాటు కామం. అప్పుడు మనకు దారి ఎక్కడ? స్వర్గద్వారం, మోక్షద్వారం, మోక్షం పొందడం. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్. లేకపోతే పుట్టు చావు ఈ సంసారంలో ఉండి మళ్ళీ ఎన్ని జన్మలు పొందుతాం, ఎన్ని జన్మల కోసం తిరిగి వస్తాం, ఏమి సుఖం ఉంది దాంట్లో. కొంచెం వైరాగ్యం కలగాలి జీవితంలో, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదే ఇక్కడ వచ్చే నా 3 శ్లోకాల ఒక సారాంశం. తర్వాత నో ఫర్ సర్టైన్ దట్ దిస్ పెట్టి ఈగో ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ ఇగ్నోరెన్స్. సెల్ఫ్ సరెండర్. ప్రతి ఒక్క మహాత్ముడు కూడా, రమణ మహర్షి అయినా సరే, శ్రీరామకృష్ణుడు అయినా సరే, చైతన్య మహాప్రభు అయినా సరే, మీరాబాయి అయినా సరే, అన్నమాచార్యులైనా సరే, భద్రాచల రామదాసులైనా సరే, సమర్థ రామదాస్ మహారాష్ట్రలో ఎవరైనా సరే, అందరు చెప్పింది ఒకటే. వేరు భాషల్లో వేరు విధాల్లో చెప్పారు. బస్సులో ఎక్కుతావా, లేక ట్రైన్లో ఎక్కుతావా, లేక నువ్వు విమానం ఎక్కి ఢిల్లీ చేరుతావా, నీ చేతుల్లో ఉంది. అయితే లక్ష్యం ఏమిటి? ఒక డెస్టినేషన్ చేరడం, మధ్యలో ఆగిపోకూడదు. కొన్నిసార్లు ఏమవుతుంది, మన అతి ఉత్సాహంలో ఢిల్లీ వరకు టికెట్ కొనుక్కొని ఉంటాం. అయితే నాగ్పూర్లో మంచి కమలా పండ్లు కనబడుతూ ఉంటాయి. అక్కడే దిగిపోయి అది కమలా పండు కొనుక్కుంటూ ఉంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. అక్కడ వైరాగ్యం. ఇది కాదు, నాకు ఢిల్లీకి వెళ్ళాలి, టికెట్ ఢిల్లీ వరకు ఉంది.
మోక్షం పొందే వరకు నేను ఆగకూడదు అంటే మధ్యలో ఆగిపోతూ ఉంటాం, మళ్ళీ తిరిగి రావాలి. ఎలా తిరిగి వస్తాం? 8వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు బోధించాడు బాగా. ఒక్కొక్క లోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఎంత సుఖం ఎంత పుణ్యం సంపాదించామో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తాం. మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది నీ జర్నీ, నీ ప్రయాణం. 4వ తరగతి ఫెయిల్ అవ్వంటే మళ్ళీ 1వ తరగతికి పంపించే అవసరం లేదు. 4వ తరగతిలోనే వాడు బాగా చదవాలి. 5వ తరగతికి ఉత్తీర్ణం అవుతాడు. 5వ తరగతి ఫెయిల్ అయితే మళ్ళీ అక్కడే చదవాలి ఇంకొక 6 నెలలు 8 నెలలు. అక్కడి నుంచి అలాగా క్రమముక్తి, బ్రహ్మలోకం తర్వాతను పరబ్రహ్మలోకానికి పొందాలి. దానికోసం ఇచ్చిన తత్వాలు ఇక్కడ. You have mentioned renunciation. Sri Ramakrishna used to say, housewife at first does all sorts of toilsome work. But when she becomes pregnant, her mother-in-law gradually curtails her work and does not allow her to do very much. At last, when she brings forth a baby, she is released from all work. Garbhavati ante emiti artham ikkada? It means to install God in one's heart, and giving birth to a child means God realization. Stay at the door of the Lord, wait for His grace. మరొక ముఖ్యమైన సాధన మనం చేయవలసినట్టే ఓర్పు, పేషెన్స్, సహనం సర్వదుఃఖ నివారణం అన్నారు పెద్దలు. సహనం అనేది, ఓర్పు అనేది చాలా పెద్ద సాధన. మహాపురుష్ మహారాజ్ అంటే స్వామి శివానందజీ గారు, రామకృష్ణ సంఘానికి 2వ అధ్యక్షులు. మహాపురుష్ అన్నారు వివేకానందులు వారు. వివేకానంద పేరు బిరుదు ఇచ్చారు ఆయన. తారక్దా నువ్వు మహాపురుషుడివి ఈ రోజు నుంచి. అందుకే మా సంఘంలో మహాపురుష్ మహారాజ్ అని పిలుస్తారు. ఆయన కూడా మాటకి ఈ విషయాన్ని ఒత్తి చెప్పేవారు. బేలూరు మఠంలో ఉండడమే ఒక మహాభాగ్యం అంటే రామకృష్ణ సంఘంలో ఉండడం. ఇంకొక గంభీరమైన వాక్యం ఉపయోగించారు ఆయన సంవాదం, ఒక పుస్తకం ఉంది, ఫార్ సీకర్స్ ఆఫ్ గాడ్ అని. దాంట్లో అంటారు, రామకృష్ణుల దేవాలయం ఒక తలుపు దగ్గర కుక్కలాగా ఉండడమే పెద్ద ఆనందమైన సంగతి అంటారు. కుక్కలాగా, లైక్ ఎ డాగ్ అట్ ద ఫీట్ ఆఫ్ రామకృష్ణ. శివుడి ముందు నంది విగ్రహం ఉంటుంది శివాలయాల్లో. నందిని దర్శించుకొని తర్వాత శివుని దర్శించాలి అంటారు. నంది శివుని చూస్తూ ఉంటుందంట, ఓపికతో చూస్తూ ఉంటుందంట, టోటల్ సరెండర్. వృషభుడు నంది వృషభోత్సవం చేశారు 16వ తారీఖు తెలంగాణలో, ఆంధ్ర రాష్ట్రాల్లోనూ. ఆ నంది, ఆ వృషభుడు శివుణ్ణి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు స్వామి నన్ను కళ్ళు తెరిచి చూస్తాడా అని నంది చూస్తూ ఉంటుంది. ఆ ఓపిక దేవుడి మీద, దేవుడి నామం మీద, ఆయన సాధన మీద మనం ఓపిక పెట్టాలి. రెస్ట్లెస్ అయిపోయి ఇటు తిరగడం, ఇది చేయడం, తర్వాత ఏదో పెద్ద మాట్లాడడం, నాస్తిక తత్వాన్ని పొందడం, అది లాభం లేదు. మూర్ఖత్వం అదంతే. అందుకే పేషెన్స్ అంటారు. సహనం సర్వదుఃఖ నివారణం. సహోసి సహోమయి దేహి ప్రార్థన అవుతుంది. ఈశ్వరుడా, భగవంతుడా, నువ్వు సహనం అనే రూపం పొందావు. సహోసి సహోమయి దేహి, తేజోసి తేజోమయి దేహి. తేజస్వరూపుడు ఆయన, నాకు ప్రసాదించబోయా, కొంచెం ఆశీర్వదించబోయా తేజస్సుతో. వీర్యమసి వీర్యమ్మయి దేహి, ఆ బ్రహ్మచర్య శక్తి ఉండేవాడివయ్యా నువ్వు. ఆ వైటాలిటీని, ఆ మహత్తర శక్తిని నాకు ప్రసాదించవయ్యా. బలమసి బలమ్మయి దేహి, మన్యురసి మన్యుమ్మయి దేహి, మనశ్శక్తిని ప్రసాదించవయ్యా. తర్వాత సహోసి సహోమయి దేహి, ఫర్బేరెన్స్, ఓర్పు, సహనం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి దయచేసి. To have perfection in any one of these sadhanas, this is the only thing needful. He knows each and all. As your faith, so is your attainment. Yo yat shraddha sayeva saha.
ఎంతవరకు నీకు సాధనం శ్రద్ధ ఉందో అంతవరకు నీవు దాన్ని పొందుతావు, భగవంతుడిని పొందుతావు, ఆనందాన్ని పొందుతావు. ఈ భావంతో గత శనివారం ఏం చెప్పాను నేను? క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇక్కడేమవుతుంది? ఈ అష్టాక్షరి మంత్ర మనం మళ్ళీ మళ్ళీ జపించాలి, మళ్ళీ మనకి గుర్తు తెచ్చుకోవాలి. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించడు, నా భక్తుడు ఆయనకి ఏ విధమైన కష్టాలు ఉండవు. దీనికి 22వ శ్లోకం కనెక్ట్ చేసుకోండి. యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమాల్ని నేను చూసుకుంటాను, వారికి కావలసిన వస్తువుల్ని నేను తీసుకువెళ్తాను, వారి ఇంటికి మోసుకొని వెళతాను. అంటే ఇక తాత్పర్యం ఏమిటి? ఆ దురాచారి నన్ను భజిస్తూ శీఘ్రంగా ధర్మచిత్తుడు అవుతున్నాడు, పిదప నిత్య శాంతిని పొందుతున్నాడు. ఏ కౌంతేయ, నా భక్తుడన్ ఎన్నడునో వినష్టుడు కాడు, కృతార్థుడే అవుతాడు. నీవు ఈ విషయాన్ని నిశ్చయంగా గ్రహించు. గ్రహించనే మాత్రమే కాదు, నిశ్చయంగా అందరికీ చెప్పు, అందరికీ ప్రచారం చేయి. ఇదే రామకృష్ణ పరమహంస వివేకానందకి రాసి ఇచ్చింది. ఏం రాసిచ్చారు ఆయన? నరేంద్రుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి శిక్షణ అందిస్తాడు. నరేన్ శిక్షాదేబే అని బెంగాలీలో శ్రీరామకృష్ణ కాగితంలో రాసి చూపించారు నరేంద్రుడికి. నేను చేయను అని గోలబెట్టాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణ, నువ్వు చేయకపోతే నీ ఎముకలే చేస్తాయి. ఒక విశేష కార్యక్రమానికి వచ్చావు, విశేష పనికి వచ్చావు, నువ్వు నీ సమాధి కోసం నువ్వు రాలేదు. ఎక్కడో సమాధిలో వాడిని నేను పిలుచుకొచ్చాను. రహస్యం నాకు తెలుసు, నువ్వెందుకు వచ్చావు. నర ఋషి వివేకానందుడు రామకృష్ణ సందేశాన్ని ప్రతిజానీహి, అందరికీ తెలిపే ఒక పని శ్రీరామకృష్ణ అందజేసి ఆయన మహాసమాధికి వెళ్ళిపోయారు. అదేవిధంగా మళ్ళా వివేకానందుల వారు వారి బంధువుల్ని, వారి బ్రదర్ డిసైపుల్స్ అందరినీ పంపించారు, నలుమూలలు పంపించారు. అమెరికాకు పంపించారు, దక్షిణ భారతదేశానికి పంపించారు, ఉత్తర భారతదేశానికి పంపించారు, సోదర శిష్యులందరినీ పంపించారు. ధ్యానం చేస్తున్న వాళ్ళు కూడా లేపారు ఆయన. లేవండి, ఇంకా పని ప్రారంభించండి. నమే భక్త ప్రణశ్యతి, నమే భక్త ప్రణశ్యతి, నమే భక్త ప్రణశ్యతి అని నలుమూలలు ప్రచారం చేయండి. వేదాంత డిండిమా అంటారు దాన్ని. వేదాంత డిండిమా అనే శంకరాచార్యుల స్తోత్రం ఉంది. ఆ వేదాంత డిండిమా అంటే డమరు కొట్టుకొని వెళ్ళాలి వీధుల్లో. ఈ విధంగా ఎలాగ ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందే, ఎలక్షన్ కోసం బండ్లలో తిరుగుతున్నారే ఉదయం నుంచి రాత్రి వరకు, మాకు ఓటేయండి, దీనికి ఓటేయండి అని ఆ విధంగా వేదాంత తత్వాన్ని నలుమూలలు తీసుకువెళ్ళే పని ఉంది మనకి. నమే భక్త ప్రణశ్యతి, ప్రతిజానీహి, ప్రతిజ్ఞ తీసుకో, తెలుసుకో. ఇది సామాజికమైన, రాజకీయమైన ఒక దీనికి దేశానికి అవసరమైన ఒక ఎలక్షన్స్ అంతే, టెంపరీ మాత్రమే. ఒక 10 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళా యథాప్రకారం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నమే భక్త ప్రణశ్యతి నిత్యమైన, శాశ్వతమైన 5 ముఖ్యమైన పదాలు మీ మనస్సులో గుర్తుపెట్టుకోండి అందరూ. 1 పరమశాంతి, పరమ భక్తి, పరమ జ్ఞానం, పరమ శ్రద్ధ, పరమానందం. ఇవి పొందే వరకు నిన్ను టైం వేస్ట్ చేయను. అవసరం లేని పనుల్లో నేను తలపెట్టుకోను. పరమశాంతిని పొందాలి. లేచిన వెంటనే అదే ముందు సిగ్నల్ రావాలి మనస్సులో, పరమశాంతి, పరమశాంతి, పరమశాంతి. ప్రతిసారి మనం చాంటింగ్ చేసేటప్పుడు లేక వేరే సమయాల 3 సార్లు ఎందుకు శాంతి చెప్తాం? ఓం శాంతి శాంతి శాంతి. ఒకటి ఆది భౌతిక, ఒకటి ఆది దైవిక, ఒకటి ఆధ్యాత్మిక. ఎక్కడి నుంచి ఏ విధమైన కష్ట నష్టాలు లేక దుఃఖాలు మనల్ని అటాక్ చేస్తే తెలియదు కదా మనకి.
అందుకే ఒక శాంతి. ఏ వైపు నుంచి గాలి వీస్తుందో, ఏ వైపు నుంచి సునామీ వస్తుందో, ఏ వైపు నుంచి భూకంపం వస్తుందో మనకు తెలియదు. అందుకే రెండవ శాంతి. మానసిక దౌర్బల్యాల వల్ల, కామవాంఛనల వల్ల, లోపల ఉండే రోగాల వల్ల, కొళ్ళు బుద్ధి వల్ల, ఈ దుర్మార్గ బుద్ధి వల్ల మళ్ళించే ఒక శత్రు బయటకు బహిర్గతం అవుతారే, దానికి మన శాంతి. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఈ 3 భాగాలు. అందుకే శాంతి. ఇక్కడ శ్రీకృష్ణ పరమశాంతిని పొందుతా, శాశ్వత్ ఏదో బజ్జీ ఏదో పానీపూరి తినడం, ఏదో మామూలు వస్తువులు తినడము దానికి సుఖశాంతి కాదు. చలికాలంలో ఏదో వేడివేడి కాఫీ తాగి పడుకోవడం సుఖశాంతి కాదు. అది విశ్రాంతి, కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే. అది పరమశాంతి, పరమపదాన్ని పొందాలి నేను. మేరేతో గిరిధర్ గోపాల్ దూసర నా కోయి అన్నట్లుగా అన్నమాచార్యులు వారు తలగొట్టుకొని వేడిచారంట ఆయన. నాకు అర్హత ఉందా నీ భక్తిని పొందడానికి? పాడు జీవితం నాది, సమయం వ్యర్థం చేసుకున్నాను. హే వెంకటేశ్వర అని బాధపడ్డారంట అన్నమాచార్యులు వారు. శాశ్వత్ పరమశాంతి, పరమభక్తి రెండవది, పరమ జ్ఞానం మూడవది, పరమ శ్రద్ధ నాలుగవది, పరమానందం ఐదవది. దానికి కావలసిన సాధనలు ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు బోధిస్తున్నాడు. కౌంతేయ, హే కౌంతేయ, హే అర్జున, ప్రేమతో పిలుస్తున్నాడు కౌంతేయ. కుంతీమాతని గుర్తు చేస్తున్నాడు అర్జునుడికి. కుంతీమాత పుత్రుడు అయ్యా నువ్వు. నీ అమ్మ ఎంత భక్తురాలు ఎంత భక్తి ఉండింది ఆవిడికి, ఎంత శ్రద్ధ ఉండింది. కుంతీమాత ప్రార్థన భాగవతంలో ఉందండి. కుంతీమాతను శ్రీకృష్ణుడు అడిగాడంటే, అమ్మా నీకేం కావాలి కోరుకో, చాలా కష్టపడ్డావు, ఇంకా ఎక్కువ కష్టాలు ఇవ్వు అందంట ఆవిడ. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపడిపోయాడు, ఎన్ని కష్టాలు పడ్డావు నువ్వు, ఇంకా మళ్ళీ కష్టాలు కావాలంటే ఆ కష్టాల వల్ల నేను నిన్ను మర్చిపోను, నువ్వే గుర్తొస్తూ ఉంటావు. ప్రేయర్ ఆఫ్ మదర్ కుంతి, చాలా అద్భుతమైన ప్రార్థన భాగవతంలో వస్తుంది. ఆ విధంగా ఇక్కడ హే కౌంతేయ ప్రతిజానీహి, అందరికీ చెప్పు, నువ్వు ఆలోచించు, నువ్వు దాన్ని జీర్ణించుకో. ప్రతిజానిహి, నిశ్చయంగా గ్రహించు, నిశ్చయంగా గ్రహించు, సందేహం లేదు దాంట్లో. ఏమిటి సందేహం లేదు? నమే భక్త ప్రణశ్యతి, నమే భక్త ప్రణశ్యతి, వినష్టుడు కాడు, కృతార్థుడగును, జీవితం సార్థకమగును. శ్రీరామకృష్ణ అంటారు కదా, ఇక్కడికి వచ్చేవాళ్ళు దక్షిణేశ్వరానికి ఇన్నర్ సర్కిల్, నాతో పాటు ఉండేవాళ్ళు, నాతో పాటు మాట్లాడేవాళ్ళు, నాతో పాటు తినేవాళ్ళు, నాతో పాటు పాడేవారు, నాతో పాటు అలాగ విహరించే వారికి ఏ విధమైన లోటు లేదు, ఏ విధమైన కష్టాలు ఉండవు, వారి దుఃఖాన్ని నేను భరిస్తాను. శ్రీరామకృష్ణ కథామృతంలో మాటకు వస్తుంది. అందుకే ప్రతిరోజు రామకృష్ణ కథామృతం చదవకుండా దయచేసి పడుకోకండి, నిద్రించకండి. అది ఒక నిష్ఠతో పాటించండి. రామకృష్ణ కథామృతం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. రామకృష్ణుల మాటలు, రామకృష్ణుల విశ్వాసం మనకి కలుగుతుంది. తర్వాత 32వ శ్లోకం ముందుకు వెళదాం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రః తేపి యాంతి పరాంగతిం. దీన్నే కంటిన్యూ, ఒక విషయం కంటిన్యూ అవుతుంది, ఒక తత్వం కంటిన్యూ అవుతుంది. ఇక్కడికి 32వ శ్లోకంలో మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఓ పార్థ, మళ్ళా రెండవ పేరు అర్జునుడికి, ఓ పార్థ, ఓ అర్జున, ఓ కౌంతేయ, ఏ అపి పాపయోనయః, ఏ అసత్కుల జాతులు, స్యుః కలరో, వైశ్యాః కేవలం కృష్యాదికం చేసే వైశ్యులు, తథా మరియు స్త్రియః స్త్రీలు, శూద్రాః శూద్రులు, తే అపి వారు కూడా, మాం నన్ను,
వ్యపాశ్రిత్య ఆశ్రయించి పరమమైన పరాం గతిం హి గతిని ముక్తినే యాంతి పొందుతున్నారు. ఏం పొందుతున్నారు వీళ్ళు? దాని సారాంశం ఏమిటి? పార్థ, నికృష్ట జన్ములైన అత్యంజులు, కృష్యాది నిరతులైన వైశ్యులు, అధ్యయన రహితులైన స్త్రీ, శూద్రులు కూడా నన్ను సేవించి మోక్షాన్ని తప్పక పొందుతున్నారు. తేపియాంతి పరాంగతిం. ఆశ్రయము చాలా ముఖ్యమైన పదం ఇక్కడ గమనించండి. ఇక్కడ ఆశ్రయం అంటే టేకింగ్ షెల్టర్, టేకింగ్ రెఫ్యూజ్. ఎవరో పడిపోతూ ఉంటారు, ఉదాహరణకి వాళ్ళు గోడను పట్టుకుంటారు, లేక కుర్చీని పట్టుకుంటారు, అది వాళ్ళకి ఆ సమయంలో ఆశ్రయం. విపరీతమైన రోగాలు, ఈ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చింది ఎవరికో, వారు ఎవరిని ఆశ్రయిస్తారు? ఆ డాక్టర్, పలానా డాక్టర్, లేక హాస్పిటల్కి వెళ్తారో, లేక వైద్యుని చూస్తారో, లేక వాళ్ళే కొంచెం కొంచెం వేడి నీళ్ళు తాగి దాన్ని నివారించుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రారంభ దశలో. ఆశ్రయము అంటే భౌతిక ఆశ్రయము. కొంతమంది బెన్న నొప్పి వల్ల, బ్యాక్ పెయిన్ వల్ల కింద కూర్చోలేరు, గోడని ఆనుకొని కూర్చుంటారు, గోడ వాళ్ళకి ఆశ్రయము. ఆశ్రమాలు దాని పద ప్రయోగం ఏమిటి? ఎక్కడికి వెళ్ళి మీరు తల దాచుకోవచ్చో, ఎక్కడ పరమశాంతిని పొందవచ్చో, ఎక్కడ మీరు అక్కడ కొంచెం పరమశాంతిని లేక ప్రసాదంని లేక ఒక విశ్రాంతిని తీసుకోవచ్చో, జపం చేయవచ్చో, అది ఆశ్రమాలు. ఆశ్రయ అంటే భగవత్ సన్నిధి. ఇక్కడ తాత్పర్యం ఏమిటి? మాంహి పార్థం నన్ను ఆశ్రయించిన వారు అంటే భగవంతుడే, ఏకగమ్యం, ఏక మనస్సు, అనన్య భక్తి, అనన్య భక్తి, అనన్య భక్తి. మామనన్యభాక్ అన్నాడు ఇక్కడ 30వ శ్లోకములో. అలాంటి వారు, ఎవరు పడితే వారు కాదు. ఉన్నట్టుండే నేను భగవంతుడు ఆశ్రయమని కాదు, ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ప్రోగ్రాం, ఒక సంగీతం ఉందని, ఒక రిథం అనేది ఒకటి ఉంది. ఉన్నట్టుండే వచ్చేది కాదు. ఉన్నట్టుండే వచ్చింది అని ఎవరికైనా తెలిస్తే ఆడు ఎన్నో పూర్వజన్మలో సాధన చేసి ఉండాలి, భక్తి చేసి ఉండాలి. హఠాత్తుగా వచ్చేసి కాదు ఇది. పువ్వు హఠాత్తుగా రాదు, ఉన్నట్టుండే రాదు పువ్వు. లేక మామిడి పండు, లేక ఒక బత్తాయి పండు, లేక ఒక దోసకాయ. ప్రతిరోజు దానికి నీళ్లు పోసి, ఎరువు వేసి, దాన్ని జాగ్రత్తగా చూసుకొని మంచి మంచి మందులు వాడితేనే, కొడితేనే మెల్లగా పెరుగుతుంది, పువ్వు వికసిస్తుంది అంట. ఎక్కడి నుంచి వికసిస్తుంది అది? ఆకాశం నుంచా, బయట నుంచా? లేదే, అంతరంగం నుంచే అది వికసిస్తుంది. కమలం వికసిస్తుంది అని అంటాం. సూర్యోదయం సమయాన్ని మనందరూ వెళితే చూస్తాం. కమలం అయినా, ఒక లిల్లీ అయినా, మంచి గులాబీ పువ్వు అయినా అందరూ వెళతారు. ఎక్కడి నుంచి వికసిస్తుంది? ఆ కొమ్మలు చూస్తే గట్టిగా ఎర్రగా ఇదిగా ఉంటాయి. దాని నుంచి ఒక చిన్న మృదువైన పువ్వు వికసిస్తూ ఉంటే అది భక్తి. ఆ పువ్వుని తీసుకొని వెళ్ళి మనం భగవంతుడిని అలంకారం చేస్తాం, ఒక వాజులో పెడతాం. అది ఆశ్రయం. మాభిపార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయ. పాపయోనయ అంటే పాప పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, పాపిష్టులు కాదు, ఏ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. ఎన్నెన్నో విషయాలు చూస్తుంటాం, మనం వింటూ ఉంటాం. సంస్కారం వల్ల పాపయోనయ, ఆ పాప జన్మం, పశు జన్మం అయినప్పటికీను, పశువులైనప్పటికీను, పక్షులైనప్పటికీను, రాక్షసులైనప్పటికీను, వారిలో ఆ భావం కలిగిందంటే వాళ్ళు ఖచ్చితంగా పరాంగతిని పొందుతారు. భాగవతంలో ఏం చదువుతాం? గజేంద్ర మోక్షం గురించి చదువుతాం. నేను వివరాల్లోకి వెళ్ళటంలో ఉదాహరణలు ఇస్తున్నాను. గజేంద్ర మోక్షం, గజేంద్రుడు ఒక పశువు. రామాయణంలో ఏం చదువుతాం? జటాయుకి మోక్షం కలిగింది రాముడి ఆశ్రయం వల్ల. శబరికి స్త్రీ అయినప్పటికీ ఆవిడికి మోక్షం లభించింది. ప్రహ్లాదుడు రాక్షస కుటుంబంలో పుట్టినప్పటికీ మోక్షం లభించింది. కొంతమంది ఆ భావంతోనే ఉంటారు, అలాగే పుడుతూ ఉంటారు పాపం. ఈ గిరిజన ప్రాంతాల్లో, ఈ గ్రామాల్లో అక్కడే కళ్ళు తాగుతూ ఉంటారు, అక్కడే పిల్లలతో పాటు. ఇది చాలా పాపయోనిహి అనే భావన, అంటే వాడు నికృష్ట భావంతో చూడడం అవసరం లేదు. ఉన్నట్టుండే వాళ్ళలో ఆ విధమైన భావం కలగచ్చు.
ఆ భక్తి కలగచ్చు, మోక్షం పొందే అర్హత వాళ్ళకి కలగచ్చు. పరాం గతిం. అందుకే పతిత పావన శ్రీరామకృష్ణ. మనం ఏకాదశి రోజు పాడుతూ ఉంటాం కదా, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. పతితుల ఒక ఉద్ధారం కోసరం వచ్చాడు భగవంతుడు, అవతరించాడు. గుహుడు శూద్ర జన్మానికి చెందినవాడు. విదురుడు పరమభక్తి పొందినవాడు. విదురుడు ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణుడు భోంచేశాడు. అదేవిధంగా ఇంకో మంది విల్వమంగళు కథ చెప్తారు భాగవతంలో. జాజలి తులాధారుడు అనే కథ మహాభారత వనపర్వంలో వస్తుంది. జాజలి అనే జిజ్ఞాసువు తులాభారుడ వైశ్యుడి దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అదేవిధంగా వ్యాధుడు కౌశికుడికి అనే బ్రాహ్మణుడికి బోధన చేస్తాడు, వేదాంత తత్వాన్ని బోధన చేస్తాడు. వ్యాధ గీత అనే మహాభారతంలో వస్తుంది. స్వామి వివేకానందుల వారు దాని గురించి కర్మయోగ ఉపన్యాసంలో ప్రసంగిస్తారు. అదేవిధంగా ఒక సమయంలో స్త్రీలు కూడా ఆ ఉన్నత శిఖరాన్ని, ఉన్నత పరమపదాన్ని పొందిన వారు ఉన్నారు. ఎలాంటి వారు ఉన్నారు? గుహాది మున్నగు వారు ఇక్కడ ఉదాహరింపవచ్చు. రాముడి పాదాలు కడిగి గంగా నదిని దాటడానికి గుహుడు ఆ నావిని ఇచ్చేశాడు. తర్వాత సమాధి అయిన వైశ్యుడు ముక్తి పొందడం దేవీ స్తుతిలో చూడవచ్చు. శబరి, గోపికలు వీళ్ళ స్త్రీలకు చెందినవారు. సంజయుడు మొదలైన వాడు, విదురుడు ఇత్యాది. స్త్రియో వైశ్యాస్తథా శూద్ర అని చెప్పి వాళ్ళని నిందించడం, గ్రూపిజం చేయడం భగవద్గీత రాలేదు. మన శరీరంలోనూ స్త్రీతత్వం ఉంది, ప్రతి మనిషిలోనూ స్త్రీతత్వం ఉంది. దేహబుద్ధితో ఈ సౌందర్యంతో ఉండేవాడు ఒక విధమైన బాడీ కల్చర్, ఆ స్త్రీతత్వం. ఇంద్రియాలు వైశ్యులకి సంబంధిస్తారు. స్త్రియో వైశ్యాస్తథా శూద్ర. ఇదైనా వాళ్ళైనా వీళ్ళైనా అందరికీ అది సాధ్యముంది, అందరికీ అది వీలవుతుంది. బాధపడే అవసరం లేదు, దుఃఖించడం అనే అవసరం లేదు. ప్రతి ఒక్కరికినూ ఆ పరమపదాన్ని పొందే ఇది ఉంది. అందుకే శ్రీరామకృష్ణులు వచ్చి ఆ నెగటివిటీని, ఆ కుల మత భేదాల్ని ఆయన అన్ని నివారించారు. త్యజి జాతి కుల మాయి. ఖండన భవబంధన ఆరతి పాటలో చివరిలో ఇది వస్తుంది, ఈ మాట వస్తుంది, త్యజి జాతి కుల మాయి. శ్రీరామకృష్ణ దగ్గరికి వస్తే శారదామాతే ఆవిడికి ఒక స్త్రీ అయినప్పటికీ మహాయోగినిగా, మహాశక్తిగా ఆవిడ అవతరించింది. యోగిన్మ, గోలాప్మ, లక్ష్మీదేవి, రామకృష్ణ పరమహంస స్త్రీ భక్తులు. సన్యాసి భక్తులు, సన్యాసి శిష్యులు, వివేకానందాది అన్ని చోట ఫోటోలు చూస్తున్నారు. గృహస్థులు, భార్యాబిడ్డలు ఉండి బిజినెస్ చేస్తూ, వ్యాపారం చేస్తూ, వైశ్యులైనప్పటికీ నాటకం రాస్తున్న వాళ్ళైనా, ఈ థియేటర్లో ఉండే వాళ్ళకు కూడా రామకృష్ణ పరమహంస వచ్చి నమే భక్త ప్రణశ్యతి. అందుకే ఆ విశ్వాసమైన, విశ్వజనీనమైన ఒక సందేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ భావంతో 33వ శ్లోకం మొదటి లైన్ చూడండి. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్తా రాజర్షయస్తథా. అక్కడ స్త్రీలు, వైశ్యులు, శూద్రుల గురించి చెప్పి బ్రాహ్మణులకు కూడా ఒక విధమైన ఇది మాట చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. వారి ముగ్గురికి పరమపదం, పరమగతిని, పరమ తత్వాన్ని, ఆ మోక్షాన్ని పొందే అర్హత ఉన్నప్పుడు బ్రాహ్మణు గురించి మరి ఏంటి చెప్పడం అంటే, ఎలాంటి బ్రాహ్మణులు? బ్రాహ్మణ జన్మంతో ఇది కాదు. జన్మాద్యస్య శూద్ర, అందరూ జన్మాద్యస్య శూద్రులవే. అయితే బ్రాహ్మణత్వాన్ని, ఆ తత్వాన్ని, ఆ బుద్ధుణ్ణి, ఆ బౌద్ధ ఇదిని పొందే వరకు శూద్రులమే. అందుకే ఒక రాజకుమారుడు భగవాన్ బుద్ధుడు అయ్యాడు కదా. అందుకే కిం పునర్బ్రాహ్మణా పుణ్యా, పుణ్యబ్రాహ్మణుడు, భక్త బ్రాహ్మణుడు, కేవలం జాతి బ్రాహ్మణుడు గురించి చెప్పటం లేదు ఇక్కడ. కిం పునర్బ్రాహ్మణా పుణ్యా, పుణ్యబ్రాహ్మణా, భక్త బ్రాహ్మణా, తర్వాత భక్త రాజర్షయ,
అది కూడా గుర్తుపెట్టుకోవాలి. భక్త రాజర్షయ, రాజ ఋషులు, అడ్మినిస్ట్రేటర్స్, రూలర్స్. వర్తమానం మనం ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్న వీళ్ళందరూ వేరే వేరే పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఎలాంటి ఒక మహనీయులు, ఎలాంటి ఒక రాజర్షులు ఉండేవారు మన దేశంలో. రాజస్థానంలో ఉన్నప్పటికీను, ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీను, లేక ఒక పార్టీ నాయకులుగా ఉన్నప్పటికీను, వారి గుణాలు, వారి లక్షణాలు, వారి క్యారెక్టర్ ఋషులే వాళ్ళు. బనారస్ యూనివర్సిటీ ప్రారంభించాడు ఒక మహారాజకీయ నాయకుడు, మదన్ మోహన్ మాలవీయ. ఒక యూనివర్సిటీని ప్రారంభించాడు. ఆయనలో ఉండే ఆ బ్రాహ్మణత్వం, ఆయన ఉండే ఆ మహాతత్వాలు. బాలగంగాధర్ తిలక్ గారు ఏం చేశారు? మరాఠీ భాషలో గీతారహస్య అని అనువాదం రాశారు. బర్మాలో కూర్చొని, ఒక జైల్లో కూర్చొని, సెరజాల్లో కూర్చొని, మండాలి జైల్ బర్మా, అక్కడ కూర్చొని భగవద్గీత రాశారు. ఋషి ఆయన. పటేల్ గారు మహా ఋషి. దక్షిణ భారతంలోని ఎంతోమంది మహా ఋషులు, ఋషి గుణాలు ఉండేవాళ్ళు, గడ్డంతోనో లేక వేషభూషణాలతో కాదు. వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళారు, వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అయ్యారు, వాళ్ళు స్టేట్స్మెన్ అయ్యారు. ఇప్పుడు రాను 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 అది అందరికీ తెలుసు ఎలా దిగజారిపోతుందో. విచ్చలవిడిగా మాట్లాడడం, ఏమో కొట్టుకోవడం, తిట్టుకోవడం, అదొక ఇదైపోయింది. శ్రీకృష్ణుడు భగవద్గీత 4-5 సార్లు ఈ పదాన్ని ఉపయోగించి రాజర్షయ, రాజానశ్చ ఋషయశ్చతే రాజఋషయ. రాజులైనప్పటికీ ఋషుల గుణాలు వాళ్ళలో ఉన్నాయి, ప్రేమ విశ్వాసాలు ఉన్నాయి, నైతిక విలువలు ఉన్నాయి. ఆ భావం ఇక్కడ గుర్తు తెస్తున్నాడు. భక్తి ఉండే రాజ ఋషులు, వాళ్ళకి కూడా ఈ మహాపదాన్ని, మోక్షాన్ని పొందే అర్హత ఉంది. అనిత్యం. ఇక్కడికి ఒక విషయం ఆగుతుంది, ఒక విషయం కంప్లీట్ అవుతుంది. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఆ పదం, ఆ వర్డ్స్ మర్చిపోకండి. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా. క్షత్రియులు అనలేదు శ్రీకృష్ణుడు, రాజ ఋషులు అన్నాడు. జనకాదయ, జనకాదయ అనే పదం కూడా ఉపయోగించాడు. శిబి మహర్షి, శిబి ఋషి, ఆయన రాజు అయినప్పటికీ ఒక ఋషి ఆయన. ఎంతోమంది రాజుల గురించి ఆ భావం శ్రీకృష్ణ బోధన. శ్రీకృష్ణుడు ఒక రాజ ఋషి, ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు, పట్టాభిరాముడు, అయోధ్యారాముడు రామచంద్రుడు. ఆ భావం ఇక్కడ. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తత అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్. ఇక్కడి నుంచి వేరే సబ్జెక్ట్ వస్తుంది, వైరాగ్యం గురించి వస్తుంది. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. తరువాత మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. భక్తితో ఈ అధ్యాయం ముగింపుకొస్తుంది. ఈ 3 లైన్స్ ఏమున్నాయో, అనిత్యము సుఖం లోకం, మన్మనాభవ మద్భక్త, మామే వైశ్యసి యుక్త్వైవం, దీన్ని ఇంకొంచెం లోతుగా మనం ఆలోచిస్తూ 10వ అధ్యాయంకి వచ్చే శనివారం ప్రవేశిద్దాం. భగవద్ అనుగ్రహంతో అందరూ చదువుకొని ఈ అధ్యాయంలో ఉండే ముఖ్య శ్లోకాల్ని వచ్చే శనివారం గుర్తు చేస్తాను. అంతే, మీకు హింట్స్ ఇస్తూ ఉంటాను. అవి కంఠస్థం చేసుకొని దాని గురించి మీరు కొంచెం ధ్యానం చేస్తూ పారాయణం చేస్తే ఆ ఏకాగ్రత, ఆ భక్తి మనలోనూ కలుగుతుంది. భగవత్ ఆశీర్వాదాన్ని మనం పాత్రలు వారం మళ్ళా కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై రామకృష్ణ.